ఆఫ్ ప్రణీత్ కుమార్, ఇందులో కీలక సూత్రధారైన ప్రణీత్ కుమార్ వీటన్నిటిని ఈ టెక్నాలజీని ఐపీడీఆర్లో వీటన్నిటిని కూడా ట్రాక్ చేసినట్టుగా ఈ డేటా రికార్డ్స్ వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేది మొత్తం కూడా ట్రాక్ చేసినట్టుగా దీన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక పేజ్ ఉంది మనకి, చాలా కీలకమైన సమాచారాన్ని అందించేటువంటి కన్ఫెషన్ రిపోర్ట్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఎలక్షన్స్ పర్టికులర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ 2023, one Mr. Shravan Kumar of iNews used to be in direct contact with Prabhakar Rao at the behest of Mr. T. Harish Rao, then Minister. Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with them. అది ఇక్కడ చాలా కీలకం. ఇందాక మనం 2 టీవీ ఛానళ్ళ పేర్లు వాళ్ళ అధినేతల ఫోన్ని ట్యాప్ చేసినట్టుగా మనం చెప్పుకున్నాం. మీడియా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఎన్టీవీ అధినేత నరేందర్ చౌదరి గారి ఫోన్ అండ్ ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ చేసామని ఇక్కడ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చదివాం. సో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటని మనం క్వశ్చన్ చేసాం. ఇక్కడ శ్రవణ్ కుమార్ ఇందులో కీలకం. ఇతను కూడా ఒక మీడియా అధినేత. ఇతని గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. ఇందాక ఎన్టీవీ అండ్ ఏబిఎన్ గురించి మాట్లాడాం, వాళ్ళ ఫోన్లు ఎందుకు చేశారని. కానీ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా చేసింది శ్రవణ్ కుమార్ అని ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి. శ్రవణ్ కుమార్ అంటే ఎవరు కాదు, ఐన్యూస్ మీకు బాగా తెలుసు, రెగ్యులర్గా చూస్తున్న న్యూస్ ఛానల్ ఐన్యూస్ అధినేత, ఐన్యూస్కి చైర్మన్గా ఉన్నారు శ్రవణ్ కుమార్. ఈ శ్రవణ్ కుమార్ కూడా సేమ్ కమ్యూనిటీ. ఇందాక రావుల్ కమ్యూనిటీ అన్నాం కదా మనం. ఇప్పుడు పోలీస్ అధికారులు కేసీఆర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏరుకోరి తీసుకొచ్చి ఆ పోస్టులో పెట్టుకున్నట్టే తమ సామాజిక వర్గానికే చెందిన హరీష్ రావుకి బంధువు కూడా అయిన, హరీష్ రావుకి దగ్గర బంధువు కూడా అయిన శ్రవణ్ కుమార్, ఈ శ్రవణ్ కుమార్ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచింది. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఉంది, డ్యూరింగ్ ది ఎలక్షన్ పర్టికులర్లీ ఇన్ ది మంత్స్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ 2023, one Mr. Shravan Kumar iNews used to be in direct contact with the Prabhakar Rao at the behest of Mr. Harish Rao, then Minister. Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him. Yes. హరీష్ రావు తరపున, ఇందాక నేను చెప్పాను కదా హరీష్ రావుకి దగ్గర బంధువు శ్రవణ్ కుమార్. సో హరీష్ రావు తరపున రెగ్యులర్గా ప్రభాకర్ రావుతో శ్రవణ్ టచ్లో ఉన్నారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అది టచ్లో ఉన్నారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అధికారాలని శ్రవణ్కి ఇచ్చారు. ఇదేంటి మీడియా పర్సన్కి దీనికి ఏంటి సంబంధం అంటే, అంతే సేమ్ కమ్యూనిటీ. ఇప్పుడు వేరే కమ్యూనిటీ అతను తీసుకొచ్చి నమ్మకం ఉండదేమో, దెబ్బ కొడతాడేమో, ప్రత్యర్థి పార్టీలతో చేతులు గరుపుతాడేమో, దోసుకుంటాడేమో, ఇంకోటి ఏమైనా చేస్తాడేమో. అందుకని సొంత సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ అయితే ఈ రహస్యాలు ఎక్కడికి బయటికి పోవాలన్న ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చి హరీష్ రావు ఇక్కడ చొరబాటు చేశారు. ఆయన ప్రభాకర్ రావుకు రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. అది కూడా ఎన్నికలకు ముందు 2023 నవంబర్ అండ్ అక్టోబర్ చాలా కీలకమైన సమయాలు అవి. చాలా కీలకమైన సమయాల్లో శ్రవణ్ కుమార్ ఆఫ్ ఐన్యూస్ యూజ్డ్ బీ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ప్రభాకర్ రావు ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ మిస్టర్ హరీష్ రావు. హరీష్ రావు డైరెక్ట్గా మాట్లాడితే ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి కాబట్టి ఇతను శ్రవణ్ కుమార్ ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ డీలింగ్, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎందుకు చేయాలి, ఏ సమయాల్లో చేయాలని కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వటం కావచ్చు, వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం కావచ్చు, ఇదంతా మళ్ళీ పోలీస్ అధికారులకి పార్టీ ముఖ్య నేతలు కమ్యూనికేట్ చేసి ఆ ప్రత్యర్థి పార్టీల నేతలందరినీ దెబ్బకొట్టడం కావచ్చు, వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడం కావచ్చు. ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో హరీష్ రావు తర్వాత హరీష్ రావు సూచనలతో ఇదంతా కూడా జరిగింది. అది రెగ్యులర్గా ప్రభాకర్ రావుకి శ్రవణ్ కుమార్ టచ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడే మాదాపూర్లోనే మాదాపూర్లోనే ఐన్యూస్ ఆఫీస్ ఉంటుంది. ఐన్యూస్ ఆఫీస్లోనే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ను కూడా పెట్టారన్న అలిగేషన్స్తో రీసెంట్గా పోలీసులు అధికారులు ఐన్యూస్ కార్యాలయంలో సోదాలు చేశారు, శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు, ఇక్కడ సర్వర్లు పెట్టారు అనేది అలిగేషన్. అంటే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ అంతా నిర్వహించడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క సర్వర్ని పెట్టారు ఆ నియర్ బై ఏరియాస్లో. అట్లా ఐన్యూస్ ఆఫీస్లో కూడా సర్వర్లు పెట్టారన్న అలిగేషన్తో రీసెంట్గా ఐన్యూస్ యజమాని శ్రవణ్ కుమార్ ఇంట్లో, అట్లాగే ఐన్యూస్ ఆ న్యూస్ ఛానల్ ఆఫీసులో, మేము ఒక మీడియా పర్సన్గా ఒక మీడియా ఛానల్లో ఉంటూ ఇంకో న్యూస్ ఛానల్ గురించి రెగ్యులర్గా విమర్శలు చేయకూడదు. కానీ ఇక్కడ క్లియర్గా మేము చేస్తున్న ఆరోపణలు కాదు, కన్ఫెషన్. మళ్ళీ ఐన్యూస్ సిబ్బంది ఎవరు మమ్మల్ని తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పట్లా, బిగ్ న్యూస్ చెప్పట్లా. ఏది ఒక కాకి చేస్తే 100 కాకులు వస్తాయనే సూత్రం ఇక్కడ అప్లై కాదు. ఎందుకంటే మేము యాజ్ ఏ న్యూస్ ఛానల్గా రిపోర్ట్ మాత్రమే చేస్తున్నాం, బిగ్ టీవీ చెప్పట్లా. బిగ్ టీవీ కేవలం బ్రేక్ చేస్తుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక సంచలనమైన కన్ఫెషన్ రిపోర్ట్ని
టెలికాస్ట్ చేసే క్రమంలో అదే కన్ఫెషన్ రిపోర్ట్ మీకు వస్తే ఐ న్యూస్ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసి తప్పేం లేదు. అంతే తప్ప ఇక్కడ పర్సనల్ వ్యవహారాలు లేవు. బిగ్ టీవీకి ఐ న్యూస్కి వారేమీ లేదు, బిగ్ టీవీ శ్రవణ్ కుమార్కి మాకేమి వ్యవహారాలు లేవు. ఇక్కడ కేవలం భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ని చదువుతున్నాం. ఆ స్టేట్మెంట్లో శ్రవణ్ కుమార్ ద్వారా ఐ న్యూస్ యజమాని ద్వారా ఈ వ్యవహారం నడిచిందని అతను ఒప్పుకున్నాడు కాబట్టి దాన్ని చదివి వినిపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం శ్రవణ్ కుమార్ ఎప్పుడైతే కేసు వ్యవహారం బయటకు వచ్చిందో ఈ కేసులో చిక్కుకుంటాననుకున్నారో ముందస్తు సమాచారం ఉందో తెలియదు కానీ విదేశాలకు చెక్కేశారు. సో ఇంతవరకు అయితే విదేశాల నుంచి వచ్చినట్టు సమాచారం అయితే లేదు. కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు లేడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ కుమార్ అంటే హరీష్ రావుకి దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్ కూడా ప్రస్తుతం పత్తా లేదు. 6 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏ దేశంలో ఉన్నాడో కూడా సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. ఆ తర్వాత ఆయన వైపు నుంచి ఖండిస్తూ కూడా వివరం లేదు. నాకు సంబంధం లేదనో నన్నెందుకు ఇరికిస్తున్నారనో ఎవరో ఒకరు వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రవణ్ ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదు అంటే అర్థం తప్పు ఒప్పుకున్నట్టే. ఆధారాలతో సహా ఇప్పుడున్న పోలీసులు తెలంగాణ పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో ఆధారాలు సేకరించారు. ఐ న్యూస్ ఆఫీసులో సర్వర్లను కూడా కలెక్ట్ చేసుకున్నారు ప్రచారం జరిగింది. నిజమో కాదో తెలియదు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే అధికారులు ఎక్కడో ధృవీకరించలేదు. ఇది సమాచారం మాత్రమే. దీనికి తోడు మరింత బలం చేకూరేలా శ్రవణ్ కుమార్ విదేశాలకు పారిపోవటం, అక్కడే ఉండటం, ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఇండియాలోకి హైదరాబాద్కి రాకపోవటం ఇవన్నిటి కూడా అనుమానాలకు తావిస్తుంది. సో అక్కడ Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him. ఒక్క నిమిషం అశోక్, జువాడు నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన ఫోన్ లైన్లకు సిద్ధంగా వచ్చారు. సో నరసింహరావు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్తే బిగ్ టీవీకి నమస్కారం సార్. ఇప్పుడే నేను నా కాన్స్టిట్యున్సీ కొరుట్లలో ఉన్నాను. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది దీని మీద. ఎందుకంటే ఇంత అధ్వానమైన పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో జరగలేదు. అది కూడా కేసీఆర్ లాంటి వాడు నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసుడు, మరి అలాంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. ఎందుకంటే నేను గెలిచేవాడిని. ఎక్కడ కూడా మీటింగులు జరుగుతుంటే మీటింగ్లను అడ్డుకోవడం, నేను కేవలం ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి నేను మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి సన్నిహితంగా ఉన్న కారణంగా నాకు చాలా మంది చెప్పేవాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నదని. నేను మా ఆనాటి పిసిసి అధ్యక్షులు గారు కూడా చెప్పిన అప్పటి పరిస్థితులలో నేను నమ్మలేదు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందని. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎవరు కూడా నన్ను కలిసేటందుకు భయపడుతురు. అంటే సార్ మిమ్మల్ని కలిస్తే మాకు తెల్లారేతున్నది. ఆనాటి మా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. అంటే నరసింహరావు గారు గెలవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఈయన గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి మరింత బలమవుతుంది. వీరు అంటే జనరల్ నాకు మా జనరల్ గా నేను అందరితోటి బాగా ఉంటా, నేను అందరినీ కలుపుకపోతా అన్నది ఒకటి ఉద్దేశము వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు కూడా నాకున్న సర్కిల్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఈ ఎస్ఓటి ఈ ప్రణీత్ కుమార్ స్పెషల్ ఆపరేషన్ టీం తోటి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, దాంతో పాటు ఈ శ్రవణ్ కుమార్ కానీ వీరందరూ కూడా మరి ప్రభాకర్ రావు మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రా, మరి ప్రభాకర్ రావు గారు మా పేరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మరి వీళ్ళు కూడా నాకు చాలా మంది టిఆర్ఎస్ వాళ్ళ ఆనాటి నాయకులు కూడా వాళ్ళు కూడా మేము ఏదన్నా మాట్లాడుతుంటే ఫలానా మీటింగ్లు ఉంటాయి అంటే మాకంటే ముందే వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే దీని అర్థం మా ఫోన్ ట్యాప్ చేసి మా సమాచారాన్ని సేకరిస్తూ మాది ఏదైతే ఉన్నాయో మీటింగ్స్ కానీ ఇతర ఏమన్నా ఉన్నా కూడా వాటిని అడ్డుకోవడం జరిగింది. తప్పకుండా దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద నేను ఆశ్చర్యపడుతున్నా. హరీష్ రావు ఒక మంత్రిగా ఉండి కూడా మరి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మా పైన ఇవ్వడం అంటే ఇది నేను నమ్మలేకపోతా ఉన్నాం. మరి కేసీఆర్ ఇలా నేను తెలంగాణ అని చెప్పి ఇలాంటి దోపిడితోటి మరి ఇలాంటి వ్యవహారాలతోటి అధికారంలోకి వచ్చిండు. మరి మా సామాజిక వర్గం నుంచి నేను చెప్తా ఉన్నాం, నేను ఇలా మీరు దీన్ని ప్లే చేయండి. మరి ఇలాంటి వ్యక్తులకి ఇప్పటికి కూడా డబ్బా కొడతా ఉన్నారు. ఎవరికైనా సాయం చేయలే, ₹1 మంది దగ్గర మోసం చేసిండు తప్ప మాలాంటి వాళ్లకు మీరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే సిగ్గు శరం ఉండాలి కేసీఆర్ కు, వాళ్ళ కుటుంబానికి నేను తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా. కవిత, నా ఎలక్షన్లలో కవిత వచ్చింది. మైనారిటీస్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. నా ఫోన్ల ద్వారా మైనారిటీలందరి దగ్గరికి పోయి డబ్బులు విపరీతంగా వాళ్ళకున్న మదము మస్తి డబ్బులతోటి వాళ్ళందరికీ బెదిరించి భయపెట్టించి
నాకు పడే ఓట్లను నా గెలుపుకు అడ్డుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మరి వాళ్ళకి ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకోవాలని మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మేము పోయి కలుస్తా ఉన్నాం. నేను ఆ నియోజకవర్గంలో ఉన్నా, దీని మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి ఇలాంటి ఇంకా కూడా ప్రజలు ఇప్పటికైనా కూడా గమనించాలి. ముఖ్యంగా మా సామాజిక వర్గ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బా కొట్టుకొని వెనుక తిరుగుతున్నారో వాళ్ళకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కేసీఆర్ నిజ స్వరూపం బయటపడ్డది. దయచేసి ఇప్పటికి కూడా ఆ కేసీఆర్ డబ్బా కొట్టుడు మానేయండి, కేటీఆర్ డబ్బా కొట్టుడు మానేయండి, హరీష్ రావు డబ్బా కొట్టుడు మానేయండి అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు అప్పుడు రెగ్యులర్ కాల్ మాట్లాడేవారు, వాట్సాప్ లాంటి వాడేవాళ్ళ? నేను ఇబ్బందికి భయపడేటువంటి కాదండి. రెగ్యులర్ కాల్ మాట్లాడుతుంటే నాకేమున్నది? నేను ఒక సామాజిక, మేము మా నాన్నగారు రత్నాకర్ రావు గారికి ఒక మంచి పేరున్నది. ఒక తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రత్నాకర్ రావు గారు అంటే మచ్చలేని నాయకులు. మేము కూడా అదే వ్యవహారంగా వ్యవహరిస్తున్నాం, ఎక్కడ కూడా లేకుండా. మరి మేము కేవలం రేవంత్ రెడ్డి గారికి దగ్గర, ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గర అన్న ఉద్దేశం కొట్టే మరి మా ఆనాటి పిసిసి అధ్యక్షులకు దగ్గర ఉన్నాం. వీళ్ళ సమాచారం సేకరణ నరసింహరావు గారి ద్వారా చేయొచ్చు. ఎందుకంటే ఆనాడు వెలుమ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో మిగిలింది ఇద్దరమే ఉంటుంది, నేను ప్రేమ్ సాగర్ రావు తప్ప ఎవరు లేకుండ్రి. అందుకే మా ఫోన్ ట్యాపింగ్లు చేయడం జరిగింది. ఆనాడు భయానికే చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో చేసిండు. మేం భయపడకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. మా ఓటమికి కారణం ఇవాళ కేసీఆర్, హరీష్ రావు అని మీ అందరికీ దయచేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మాట మేము మాట్లాడిందంతా కూడా మొత్తం మందికి తెలపడం. మరి ఇక్కడున్న ఆనాటి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే నాకు ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు వచ్చి జాయిన్ అయిదామన్నా కూడా భయపడే పరిస్థితులు ఉండే. సార్ మీ దగ్గరకు వచ్చినాం, కలిసినాం అని చెప్తా ఉన్నారు. అంటే ఇది కేవలం నేను ఎన్నడూ కూడా వాట్సాప్ కాల్ నేను భయపడేటోది కాదు. నేను ఎక్కడ కూడా ఏం చేయలే. వీళ్ళ లెక్క దొంగలం కాదు, వీళ్ళ లెక్క కమిషన్లు తీసుకోలేదు. ఇది ఒక కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక కమిషన్ల కుటుంబం, కరప్షన్ కుటుంబం. వీళ్ళు మాలాంటి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ చుట్టుపక్కల డబ్బా కొట్టే నాయకులను వాళ్ళతోటి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇక్కడ ఉన్న మా విద్యాసాగర్ రావు గారి నిజ స్వరూపం ప్రజలకు బయట పెట్టాలి అని బిగ్ టీవీ ద్వారా నేను కోరుతా ఉన్నాను సార్. ఎస్ సార్. ఇప్పుడు టోటల్గా ఏమన్నా దీనిపైన ఏదో ఇందాక అంటున్నారు మీరు ప్రెస్ మీట్ పెడతానని. ఇలా మీలాగా బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీరు లిస్టు చూసారు లేదో, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంత పార్టీ లీడర్లు అంటే బీఆర్ఎస్ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. నాతో పాటు పోటీ చేసిన ప్రస్తుతం ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. కేవలం మేమందరం అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి దగ్గర వ్యవహరిస్తున్నామని చెప్పడం ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మేము. అయినా కూడా మేము భయపడలే. మేము ఖచ్చితంగా ఏది రెగ్యులర్ ఫోన్లే మాట్లాడినాం, ట్యాప్ చేసుకుంటే చేసుకొని మేము ఎవరి గురించి ఏం మాట్లాడినాం, మా పార్టీల గురించి మాట్లాడినాం, మా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాట్లాడినాం, మా పార్టీలకు ఎవరు వస్తారో అని వాటి గురించే మాట్లాడినాం. అందుకే మా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు మాది ఏమీ కూడా పీకలేకపోయారు. ఇప్పుడు మేము చూపిస్తాం మా నిజ స్వరూపం ఏందో, మేము చూపిస్తాం ఇప్పుడు. మా అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, వీళ్ళ సంగతి చెప్దామనుకున్నారు. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పి ఇవాళ మీరు చూస్తున్నారు కాళేశ్వరం పరిస్థితి ఎక్కడున్నదో. ఆ కోట్ల రూపాయలు ఎవరెవరికి అందినాయో మాకు కూడా తెలుసు. బహిరంగంగా చెప్తాం. దొంగలకు ఎవరెవరికి డబ్బులు ఇచ్చి మా మీద ఆ దాడులు చేయించడం మేము చెప్తాం. మేము కాదు సార్, ఇక్కడ అమాయకుల్ని, అమాయకత్వాన్ని మాత్రమే ఆసరాగా చేసుకుని ఫోన్ ట్యాప్ చేయలా, మీ తెలివితేటల మీద కూడా ఫోన్ ట్యాప్ చేయించారు. మేము దానికంటలేను. వాళ్ళు అంటే మేము ఒక విధంగా మేము ఏందనంటే ఒక మంచి పేరున్నది. నేను అమాయకత్వం అంటే అట్లాంటిలేను. వీళ్ళకు మంచి పేరున్నది, ప్రజలు వీళ్ళ వైపు ఉన్నారు. ఎలా లొంగ తీసుకోవాలి, వీళ్ళని కలవనీయకుండా చెయ్యాలి, అది నేను అనేది. దానికి తప్పకుండా ఉంటది. ఎందుకంటే నేను హరీష్ రావు ఇలాంటి వ్యక్తిని నేను నమ్మలేదు. ఇవాళ నీతులు చాలా చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు కూడా మా పేరు ఇవాళ కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని నా ఫోన్ ట్యాపింగ్ చేపించిండ్రు అంటే మరి ఇవాళ కేటీఆర్ గారి దగ్గర మిత్రుడు, ఇక్కడ నా మీద పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్,
వీళ్ళకి విలువలు ఉండాలి. విలువలు లేకుండా అందరిని నమ్మించి అధికారంలోకి వచ్చిండ్రు వీళ్ళందరండి. 10 సంవత్సరాలు రెండోసారి కేవలం ఫోన్ ట్యాపింగ్ మీద అధికారంలోకి వచ్చిండ్రు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అశోక్, మీరు చెప్తున్నట్టుగా మనం అనాలిసిస్ చేస్తున్నట్టుగా ఒక్కొక్కరు వెర్షన్లు మనం వింటుంటే ఆసక్తికరమైనటువంటి అంశాలు. యాక్చువల్లీ ఇప్పుడు ఆయనకి తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన ఫోన్ ట్యాప్ చేసుంటారని కూడా అనుకోలేదు ఆయన. ఆయన అంటున్నది ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ. ఎస్, మన టీం అది కూడా బ్రేక్ చేయాలి. యాక్చువల్లీ ఆయన ఓడిపోయారంట. యాక్చువల్లీ నాకు సబ్జెక్ట్ లేదు దాని గురించి, ఆయన గురించి. నా ఓటమికి కారణం నా మీద సంజీవ్ అన్నారా, సంజయ్ లేదు వేరే ఆయన సంజయ్, యా, ఆయన గెలవటానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అంటూ ఉన్నారు. ఎస్. సో ఈ విధంగా ఎమ్మెల్యేలని ఓడించడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వాడారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు. వాళ్ళ వ్యూహాలను ముందుగా తెలుసుకుని దెబ్బ కొట్టడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడారు. ఇందాక మనం ఐన్యూస్ శ్రవణ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మధ్యలో ఎమ్మెల్యే ఫోన్ లైన్లోకి వచ్చారు. ఇక్కడ ఐన్యూస్ యజమాని శ్రవణ్ ప్రస్తుతం ఏ కంట్రీలో ఉన్నారో మనకైతే తెలియదు. పోలీసుల దృష్టిలో ప్రస్తుతం ఆయనకైతే ఇండియాలోకి రాలేదు. వచ్చినాక బహుశా ఆయన విచారించే అవకాశం, అదుపులోకి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మెన్షన్ చేసిన ఈ పేరా అంతా కూడా ఐన్యూస్ యజమాని. ఐన్యూస్ అనే టీవీ ఛానల్ గురించి మీకు తెలుసు. ఇందాక మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం, ఇది బిగ్ టీవీకి ఐన్యూస్కి మధ్య వారు కాదు, లేకపోతే ఇంకోటో కాదు. మేమే మీ మీద కడుపుపాటుతో చెప్పట్లేదు, ఉన్న నిజం చెప్తూ ఉన్నాం. అందుకని అర్థం చేసుకోవాలి. ఐన్యూస్కి బిగ్ న్యూస్కి ఎక్కడ గట్టు పంచాయతీ లేదు. కేవలం అక్కడ ఫోన్ ట్యాపింగ్ అంటే మీ యజమాని శ్రవణ్ కుమార్ అనే ఆయన బీఆర్ఎస్కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర వహించారు అని అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ను మాత్రమే జనాలకు అర్థమయ్యేటట్టు చదివి వినిపిస్తూ ఉన్నాం. అందులో ఇందాక మనం చెప్పాం, ఇక్కడ శ్రవణ్ కుమార్ రోల్ ఏంటండి, హరీష్ రావుకి బంధువు. సో బీఆర్ఎస్లో డైరెక్ట్గా యాక్టివ్గా ఉన్నట్టు ఆయన ఎక్కడ కూడా చెప్పలా. కానీ తెర వెనుకుండి మొత్తం వ్యవహారం అంతా నడిపారు. ఇక్కడే మాదాపూర్లో ఉన్న ఐన్యూస్ కార్యాలయం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్స్ అంతా చేశారు. సర్వర్లు పెట్టించారు, తన ఇంట్లో సర్వర్లు పెట్టుకున్నారు, ఎక్విప్మెంట్లు పెట్టుకున్నారు. ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది అని ఈ పారాగ్రాఫ్ క్లియర్గా అర్థమవుతుంది. డ్యూరింగ్ ది ఎలక్షన్ పర్టికులర్లీ ఇన్ ది మంత్ ఆఫ్ October and November 2023, one of Mr. Shravan Kumar Ainus used to be in direct contact with the Prabhakar Rao at the behest of Mr. T. Harish Rao. The minister, Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of Ainus and be in touch with him. Yes. ప్రభాకర్ రావు అంతేనా? ప్రభాకర్ రావు క్లియర్గా ఇచ్చాడు, ప్రణీత్ రావుని వెళ్ళి శ్రవణ్ కుమార్ని కలవమన్నాడు. శ్రవణ్ కుమార్తో రెగ్యులర్గా టచ్లో ఉండమని చెప్పాడు. ఎవరి శ్రవణ్ కుమార్? డైరెక్ట్గా అక్కడ రాసి పెట్టాడు. ఎవరి శ్రవణ్ కుమార్? హరీష్ రావుతోనో కేటీఆర్తోనో లేకపోతే అప్పుడు అదే పార్టీలో ఉన్న వేరే వాళ్ళతో టచ్లో ఉండమని అర్థం ఉంది. హూ ఈజ్ హీ? ఎవరు? ఒక టీవీ ఛానల్ అధినేత, ఒక టీవీ ఛానల్ ఓనర్ని ప్రభాకర్ రావు ప్రణీత్ కుమార్కి రెగ్యులర్గా టచ్లో ఉండమని ఎందుకు చెప్పాడు? ఏ లింకులు లేకపోతే, ఏ వ్యవహారం అంతా కూడా నడపకపోతే, నీవు టీవీ ఛానల్ వదిలేసి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్లో నువ్వు కీలక పాత్ర వహించకపోతే, నీ మీద ఎంత నమ్మకం ఉండకపోతే, నువ్వు అదే సామాజిక వర్గం మా సామాజిక వర్గం అని నిన్ను ఓన్ చేసుకుని నీకు ఆ బాధ్యతలు అప్పగించినట్టే కదా. టీవీ న్యూస్ ఛానల్గా మనం న్యూస్ ప్రజెంట్ చేయాల్సింది పోయి ఒక పార్టీ లీడర్లతో కొమ్ము గాయటం. సరే, ఓకే, అనేక టీవీ ఛానల్స్, అనేక పత్రికలు ఆయా పొలిటికల్ లీడర్తో కొమ్ము కాస్తూ ఉంటాయి, వంతబడుతూ ఉంటాయి. ఇదంతా రొటీన్ అయిపోయింది. దాని గురించి తప్పేం లేదు, దాని గురించి కాదంటలా. కానీ ప్రత్యర్థి పార్టీల ఫోన్ల ట్యాపింగ్లో ఒక టీవీ ఛానల్ అధినేతగా ఉండి వ్యవహరించడమే ఇక్కడ తప్పుబట్టే అంశం. ఇక్కడ శ్రవణ్ కుమార్ చేసింది అదే. నిత్యం ప్రవీణ్ కుమార్కి టచ్లో ఉంటూ ఏం చేశాడు? నెక్స్ట్ లైన్ చదవండి ఒకసారి. నిత్యం Then Mr. Shravan Kumar had got direct access to Praneeth and SIB teams on political works. రాజకీయ పార్టీకి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలన్న అంశం మీద రెగ్యులర్గా డైరెక్ట్ యాక్సెస్ టు ప్రణీత్ అండ్ ఎస్ఐబి టీమ్స్. ఎవరు? ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ వ్యక్తి వెళ్ళి ఒక అధికారిక చట్టబద్ధమైన పోస్టులో ఉన్న ఆ ఎస్ఐబి టీంతోనూ ప్రణీత్ కుమార్, అప్పటి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ కుమార్తో ఎందుకు టచ్లో ఉంటాడు? సో ఓకే, నా ఇంట్లో దొంగలు పడ్డారు, నువ్వు ఆ పోలీస్ అధికారితో టచ్లో ఉండు. నన్ను ఎవడో కొట్టాడు, ఓ పోలీస్ అధికారికి టచ్లో నా కేసు ఏమైంది సరే, నా ఫోన్ ఎవడో ఎత్తుకుపోయాడు, నువ్వు పోలీస్ అధికారికి టచ్లో నేను కేసు పెట్టాను, నా కేసు ఏమైందని. లేదా మా అత్తారు వచ్చి నన్ను చితగొట్టారు, లేదా నా పెళ్ళాన్ని తీసుకుపోయారు, దాని మీద నువ్వు కేసు పెట్టావు, ఆ కేసుకు సంబంధించి ఏమైంది, ఎంక్వైరీ కోసం ప్రణీత్కు ఫోన్ చేయి, తప్పేం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయమని అదే ప్రణీత్ కుమార్కి నువ్వు ఫోన్ చేసావంటే ఎంతటి ఇబ్బందికరమైన అంశం ఉందో చూడొచ్చు. అట్లాగే హీ యూజ్ టు కమ్యూనికేట్ మోస్ట్లీ త్రూ వాట్సాప్ అండ్ సెండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్. ఒక్క నిమిషం, మనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి
సార్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కన్ఫెషన్ రిపోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నాం. సో మనతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడండి సార్. సార్ ఎన్ఓ శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొట్టమొదట అసలు ముందుకు వచ్చింది మీరే. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, నా ఫోన్ని ట్యాప్ చేశారు అని స్వయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే. సో బాధితులు కూడా. ఇప్పుడు అది కేవలం అప్పటి వరకు ఉన్నది ఊహ మాత్రమే, అనుమానం మాత్రమే. కానీ ఇవాళ అదే అనుమానం నిజమైంది. మీరు ఆ రోజు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముందు మీడియా ముందు మాట్లాడారో అది ఇప్పుడు నిజమైంది. డైరెక్ట్గా కన్ఫెషన్ రిపోర్ట్లో ఎమ్మెల్యేల పేర్లు బయటకు వచ్చాయి, సొంత పార్టీ నేతల పేర్లు బయటకు వచ్చాయి, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారికంగా ఒప్పుకున్నట్టు ఈ రిపోర్ట్ని బిగ్ టీవీ వాళ్ళు ప్రజెంట్ చేస్తుందంటే మీరు అన్న మాటలే ఆ రోజు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు మాకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు సీమాంధ్ర పరిపాలనలో కూడా ఇంత నిర్బంధం లేకుండే. అప్పుడు కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసే వాళ్ళు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిండ్రో, ముఖ్యంగా 2018 తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస రాజ్యం నడిచిందండి. అంటే గతంలో మనం హిట్లర్ రాజ్యము, ముసోలిని రాజ్యము అవి చూసాం కదా. అంతకంటే భయంకరంగా ఎవరు పడితే వాళ్ళు, ఒక నీతి లేదు, ఒక జాతి లేదు. ఎవరైతే కల్లెర చేస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం ప్రాపర్టీలు కొంటున్నారు, ఏం బిజినెస్ చేస్తా ఉన్నారు అంటే ఒక నికృష్ట క్రీడకు తెరలేపిండ్రు. దీంట్లో మొత్తం కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా భాగస్వాములే. ఇప్పుడు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అందరూ వాళ్ళకి నచ్చని వ్యక్తులకు చెప్పి ఈ ఫోన్ ట్యాప్ చేయి, వాడు ఏం మాట్లాడుకుంటో విందాం, వాడు ఏమేమి చేస్తుండో, వాడు నగరాలు చేస్తున్నాడు, వాడి సంగతి ఏంటో తెలుసు, ఇట్లా చెప్పారు కింద వాళ్ళకి. మొత్తం ఎమ్మెల్యేలు అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. కొంతమంది పేర్లే బయటకు వచ్చినాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కి ఒక ఆఫీసర్ని ఇచ్చిండ్రు, వీళ్ళందరినీ నువ్వు ట్యాప్ చేయి, వీళ్ళందరినీ నువ్వు ట్యాప్ చేయి అని చెప్పి. ఇవన్నీ మాకు పక్కా తెలుసు కాబట్టి నేను మొట్టమొదటిగా వెళ్ళి డీజీపీ గారికి నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన. నా తర్వాత రఘునందన్ గారు ఇచ్చారు. తీగలాగితే డొక్క కదిలింది అన్నట్టు ఈ రోజు అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట ఒప్పుకుంటా ఉన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి బిజినెస్ మ్యాన్, బట్టల వ్యాపారులు, నగల వ్యాపారులు, వజ్రాల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీరు వారు అని కాదు, అందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు సందర్భంలో. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ట్యాప్ చేస్తే ఓకే, ఎవరికో ఇప్పుడు మీడియా వ్యక్తులు కూడా వాళ్ళకి అధికారం వచ్చింది ట్యాప్ చేసేదంటే ఎంత అధ్వానమైన పరిస్థితి గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. సార్ అదే అడుగుతున్నా శ్రీనివాసరెడ్డి గారు, అదే కావాలి మనకు. ఓకే, కేసీఆర్ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించుంటారు, సో అధికారులంతా కూడా ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఐ న్యూస్ మీకు ఐడియా ఉంది కదండి, న్యూస్ ఛానల్ పేరు తెలుసండి. ఆ ఛానల్ ఓనర్ శ్రవణ్ కుమార్ గురించి ఇంత పెద్ద ఒక డీటెయిల్డ్ 5 మార్కుల ప్రశ్నకి ఆన్సర్ రాస్తా చూసారా మనకు వచ్చిన పేపర్లో? అంత రాశారు పేరా. అంత పేరాలు ఐ న్యూస్ శ్రవణ ఆధ్వర్యంలో, అది కూడా హరీష్ రావు తరపున ఐ న్యూస్ యజమాని శ్రవణ్ మీ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాడు. డైరెక్ట్గా ఎస్ఐబి అధికారులతో రెగ్యులర్గా టచ్లో ఉండే పవర్స్ అతనికి ఇచ్చారు. ఒక ప్రైవేట్ ఛానల్ యజమానికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి గవర్నమెంట్ అధికారులతో డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ మీ ఎంటైర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఇస్తాడు, ఏ టైంలో మీ ఫోన్ ట్యాప్ చేయాలి. లేకపోతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బంధువులు ఎవరో ఉంటారు, అతను ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఇతనే ఇస్తాడు, ఈ ట్యాప్ చేసి ఆ రిపోర్ట్ నాకు ఇవ్వంటాడు. ఆ రిపోర్ట్ నా తర్వాత అది కేసీఆర్కి చేరుస్తాడా, హరీష్ రావు చేరుస్తాడని తర్వాత విషయం. ఇట్లా ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని చొరబడటం, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, ఎదుటోళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం, ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు నేను ఆ రోజు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారి పాత్ర గురించి మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే చెప్పాను, గాంధీ భవన్ లో పెట్టినాను. అంటే ఇవన్నీ కాంటాక్ట్ పాయింట్స్. ప్రణీత్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ ప్రవీణ్ కావచ్చు, ఇక్కడ శ్రవణ్ కావచ్చు, ఇంకో 2-3 ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్లతోటి వీళ్ళందరితోటి కూడా టైఅప్ అయిపోయి ఇవ్వాల్సిన అక్కర్లే, వాట్సాప్ లో నెంబర్లు పంపిస్తే ట్యాప్ అయ్యి ఆ రికార్డ్ వచ్చేస్తుంది వాళ్ళకు. మా జిల్లాలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఇంటికి వెళ్ళి అప్పుడున్న మాజీ మంత్రి ఫోన్ రికార్డ్ వినిపించిండు. అక్కడనే ఫోన్ చేశాడు ఎవరికో, ఇగో వీళ్ళ రికార్డింగ్ చేసి వినిపి అంటే ఆ రికార్డింగ్ ఆయనకు వచ్చింది సెల్ ఫోన్ కి, వినిపించారు. అంటే అంత విచ్చలవిడిగా కేవలం కల్వకుంట్ల కుటుంబం కాదు, అప్పుడున్న కొంతమంది మంత్రులకు కూడా యాక్సెస్ ఉండేది ఈ ఆఫీసర్లతోటి కానీ, ఇటువంటి శ్రవణ్ లాంటి వాళ్ళతోటి కానీ. కాబట్టే ఎవరికి ఎక్కడ బాధ కలిగినా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ గుట్టుముట్లు తీసుకొని ఆ రోజు ఒక విచ్చలవిడిగా పరిపాలన చేసిండ్రు. కాబట్టే వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి,
ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు వెళ్ళిపోయినరు, కానీ ఇంత ఘోరంగా వ్యక్తిగత స్వేచ్ఛను హననం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూడా బొందలో పెట్టి పాతరేసిన చరిత్ర భారతదేశ స్వతంత్ర భారతంలో ఇది మొట్టమొదటిది, ఇదే చివరిది కావాలని చెప్పి మాలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఆ రోజు మొదటి అడుగు నేనేసి కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా హరీష్ రావు గారు ఉంటే హరీష్ రావు గారిని లోపలేయాలి, సంతోష్ రావు గారు ఉంటే సంతోష్ రావు గారిని లోపలేయాలి, ఎవడున్నా సరే మంత్రులు ఉంటే మంత్రులను లోపలేయాలి. భవిష్యత్ తరాలకు ఇది ఒక హెచ్చరిక కావాలి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మాకు భయం కలగాలి ఒకరి గురించి మాట్లాడడానికి, వాళ్ళని ఇన్ఫర్మేషన్ తెచ్చి అని మేము అనగడానికి ఇక్కడున్న ముఖ్యమంత్రికైనా సరే భయం కలగాలి. అటువంటి శిక్షలు వీళ్ళకు పడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యుల హక్కుల పరిరక్షణ కంటే ఇంకో పెద్ద పని ఉండదు. ఆ పనిలో మేము అందరం కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇంకో విచిత్రమైన విషయం మీకు చెప్తా, కల్వకుంట్ల కుటుంబంలోనే 2-3 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఇంకోరి మీద, ఇంకోరి గ్రూప్ ఇంకోరి మీద, ఇట్లా సెంటర్స్ పెట్టుకున్నారు, ట్యాపింగ్ సెంటర్స్. ఒకటి హరీష్ రావు నేతృత్వంలో, ఒకటి సంతోష్ రావు నేతృత్వంలో, ఒకటి కేటీఆర్ నేతృత్వంలో, ఇంకోరి నేతృత్వంలో ట్యాపింగ్ యూనివర్సిటీలు పెట్టుకున్నారండి వీళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టం వీళ్ళని క్షమించొద్దు. డీజీపీ గారు కూడా ఉదాసీనంగా ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా మీరందరూ మనం అందరం ప్రెజర్ చేయాలి. ఎవరైతే ఈ ట్యాపింగ్లు చేసిండ్రో, ట్యాపింగ్లు చేయమని వర్తమానం ఇచ్చిండ్రో వాళ్ళు కూడా దోషులే, వాళ్ళకు కూడా చట్ట ప్రకారంగా కఠినమైన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జరుగుతుందా సార్? మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆ ప్రభుత్వంలో కీలకమైన రోల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి గారి సన్నిహితులు మీరు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారా? ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇందాక అన్నారు, సంతోష్ రావు ఉంటే సంతోష్ రావు లోపలేయాలా, హరీష్ రావు ఉంటే హరీష్ రావు లోపలేయాలా, కేటీఆర్ ఉంటే కేటీఆర్ లోపలేయాలని వేసే అధికారం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పటివరకు కేవలం ఎవరైతే పని చేశారో ఆ ఉద్యోగులను మాత్రం అరెస్ట్ చేశారు, కానీ చేయించిన వాళ్ళు ఎవరిని ఒక్కడిని కూడా విచారించలేదు, ప్రశ్నించలేదు, అరెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా అండి, మేము ప్రెజర్ పెంచుతాం, ఏమీ ఊరుకునే ప్రసక్తే లేదు. పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా ఏకమైతా ఉన్నాం. రఘునందన్ గారు, మేము ఉద్యమకారులం ఉన్నామో, తెలంగాణ కోసం పోరాటం చేసి అన్ని త్యాగాలు చేస్తామో, మా బాధ్యత ఇది. తెలంగాణ సమాజం స్వేచ్ఛగా జీవించాలి, తెలంగాణ సమాజం ఏ ఎమర్పాటు లేకుండా హాయిగా మాట్లాడుకునే ఒక వాతావరణం రావాలి. దానికోసం ఎంత దూరమైనా పోతాము, చట్టానికి లోబడి రేపు కోర్టులకు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా వాళ్ళు కూడా ఎవరైనా లాలూచి పడితే వాళ్ళను కూడా బజార్కి ఇచ్చే పని మేము చేస్తాం. యా, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎస్, అది ఒక సంచలనం చెప్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా కూడా కొల్యూడ్ అయ్యి ఉంటే వాళ్ళ మీద వాళ్ళని కూడా కేసులు నమోదు చేసి లోపలేస్తాం అనేది శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఎస్, ఐ న్యూస్ శ్రవణ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా తప్పట్టారు, ఎందుకంటే ఆయన కూడా డీజీపీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్ ఐ న్యూస్ యజమాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, అతని కీలకమైన పాత్ర అని కంప్లైంట్ లెటర్లో మెన్షన్ చేశారు. ఆ రోజు కూడా ఆయన శ్రవణ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు శ్రవణ్ గురించి ఇందాక ఆ పారాగ్రాఫ్ ఇందాక నేను చెప్తున్నాను, మన చిన్నప్పుడు ఎగ్జామ్లో రాసేవాళ్ళం కదా, కాదు ఫోన్ ట్యాపింగ్లో ఐ న్యూస్ యజమాని శ్రవణ పాత్ర ఏంటి అంటే ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాస్తాం, 5 మార్కులకు వచ్చిన ఉంటుంది. సో ఇక్కడ 5 మార్కుల ప్రశ్నకు ఆన్సర్ ఉంటుందో అంత ఆన్సర్ ఉంది ఇక్కడ. ఒక శ్రవణ్ గురించి ఒక పేరా అంతా పెట్టాడు భుజంగరావు, చెప్పాడు శ్రవణ్ పాత్ర ఏంటి, హరీష్ రావు ఆదేశాలతో శ్రవణ్ ఏ విధంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించాడు. సో ఐ న్యూస్ శ్రవణ్ ఒక ప్రైవేట్ వ్యక్తి ఏ విధంగా ఇందులో జోక్యం చేసుకున్నాడు అనేది ఇందాక నుంచి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ వ్యక్తికి ఏం పని? సో ఏ విధంగా ఉంటుంది? మిగిలిన ఛానల్ అలాగే చేస్తున్నాయా? మిగిలిన టీవీ ఛానల్ ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయా? సో ఈ విధంగా చొరబడి అక్కడ పెత్తనం చేసి తాను ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన పాత్ర వహించి ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపోయాడు. సో విదేశాల నుంచి రాలేదు, బహుశా వచ్చిన తర్వాత ఆయన విచారించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో శ్రవణ్ కుమార్ మెడకి ఉచ్చు చుట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో చదివాం మనం ఒకసారి. He used to communicate mostly through WhatsApp and send all information about opposition party leaders and their supporters, financial supporters of Congress party and BJP. ఇది ఇక్కడ అర్థమైంది కదా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఫైనాన్షియల్ సపోర్టర్స్ ఆఫ్ ఐఎన్సీ అండ్ బీజేపీ, ఆర్థికమైన సపోర్ట్. ప్రతి రాజకీయ పార్టీ నడవాలి అంటే కొంతమంది వ్యాపారవేత్తల నుంచి ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ఆర్థిక సహకారం, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉన్న ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంటారు. అట్లా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎవరెవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆ సపోర్టర్స్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు,
హైదరాబాద్లో ఉన్న కారు డీలర్స్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా ఎన్ఆర్ఐలు కావచ్చు, వీళ్ళందరినీ తెలుసుకుని ఎవరెవరైతే కాంగ్రెస్కి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో, ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళందరినీ దెబ్బతి కొట్టడం, వాళ్ళందరినీ బెదిరించడం. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వద్దు. ఎందుకంటే ఫైనాన్షియల్గా దెబ్బ కొడితే ఎన్నికల్లో ఆ పార్టీని తేలిగ్గా ఓడించవచ్చు, ఆ పార్టీని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయొచ్చు, ఊపిరాడకుండా చేయనివ్వచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్టర్స్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఇక్కడ చేశారు శ్రవణ్ కుమార్. ఇది కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ శ్రవణ్ కుమార్ డ్యూటీ ఏంటంటే ఎవరు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉంటారు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో బలవంతులు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవంతులు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో వ్యాపారాలు ఉన్నాయి, ఎవరు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా టచ్లో ఉంటారు, రేవంత్ రెడ్డితో ఎవరెవరు టచ్లో ఉంటారు, ఇవన్నీ ఆధారాలు సేకరించి ప్రణీత్ రావుకి ఇవ్వటం, ప్రణీత్ రావు దాన్ని ఫోన్ ట్యాప్ చేయటం, అవసరమైతే బ్లాక్మెయిల్ చేయటం. ఇందాక నేను చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య విడాకులు ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు చొరబడ్డారు, చిచ్చు పెట్టారు, సో వాళ్ళిద్దరూ విడిపోయేలా చేశారు. అండ్ నెక్స్ట్ లైన్, and used to provide specific inputs for targeted seizures of money of opponent leaders. ఇప్పుడు మీరు అది చెప్పారు. And also used to help Praneeth's team in trolling critics of BRS party and its policies. అంటే బీఆర్ఎస్ పార్టీని, పార్టీ విధానాలపైన ఎవరైనా సోషల్ మీడియా మీద ఏమైనా క్రిటిక్స్ కనుక రాతలు రాసి ఉంటే వారి యొక్క సమాచారాన్ని కూడా సేకరించి వాళ్ళకి ఇచ్చే బాధ్యతలు కూడా ఈ టీం తీసుకుంది అని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ. ఇక్కడ అండ్ యూజ్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్పుట్స్ టు ఫర్ టార్గెటెడ్ సీజర్స్ ఆఫ్ మనీ ఆఫ్ అపోనెంట్ లీడర్స్ అండ్ ఆల్సో యూజ్ టు హెల్ప్ ప్రణీత్ టీమ్ ఇన్ ట్రోలింగ్ క్రిటిక్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇట్స్ పాలసీస్. ఇక్కడ అపోనెంట్ లీడర్లకు సంబంధించిన టార్గెటెడ్ సీజర్స్ ఆఫ్ మనీ ఆఫ్ అపోనెంట్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల సమయంలో డబ్బులు తరలి ఆటోమేటిక్గా ఎన్నికల్లో గెలవటానికి కావచ్చు, ఎన్నికల ఖర్చుల కోసం కావచ్చు. సో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఆ నియోజకవర్గ పరిధిలో మండలంలో ఎక్కడో గ్రామంలో ప్రచార వాహనాలు ఉంటాయి, ఆ రోజు అక్కడ క్యాంపెయిన్ చేయాలి, దానికి ఫండింగ్ పంపిస్తారు, ఆటోమేటిక్గా బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది, దాని ఖర్చుల కోసం డబ్బు పంపిస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇదంతా విని అక్కడికి ముందుగానే చేరుకుని ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలుతుందో దాన్ని సీజ్ చేశారు. అంటే ఇల్లీగల్గా డబ్బులు జనాలకు పంచడానికి పంపించే డబ్బులు సీజ్ చేస్తే అర్థం ఉంది. పార్టీ ఖర్చుల కోసం, ఎన్నికలు నడపడం కోసం, ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం పంపిన డబ్బులు కూడా సీజ్ చేసి ఆ విధంగా దెబ్బ కొట్టారు. ఇందాక ఈటెల రాజేందర్ చెప్పారు, ఇందాక మనం మాట్లాడిన జువ్వాది శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, జువ్వాది ఆయన చెప్పారు, తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారు చెప్పారు, మనతో లైవ్లో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్తున్నారు. మేము ఎక్కడికైతే డబ్బులు పంపాలనుకుంటున్నాం ముందుగానే తెలుసుకుని మమ్మల్ని సీజ్ చేయటం, సీజ్ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టారు అని. అండ్ ఒక్కసారి లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చూపించండి. అండ్ యూజ్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఆఫ్ టార్గెటెడ్ సీజర్స్ ఆఫ్ మనీ అండ్ అపోనెంట్ లీడర్స్ అండ్ ఆల్సో యూజ్ టు హెల్ప్ ప్రణీత్ టీమ్ ఇన్ ట్రోలింగ్ క్రిటిక్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇట్స్ పాలసీస్. అంతేనా? సోషల్ మీడియాలో అంతే సోషల్ మీడియాలో వాళ్ళపైన వ్యతిరేకంగా ఎవరైనా రాతలు రాసినా, వాళ్ళకి విమర్శించినా, బీఆర్ఎస్ నాయకుల్ని తప్పుపట్టినా, వాళ్ళ పాలసీస్ని తప్పుపట్టినా అలాంటి వాళ్ళ మీద కూడా నజరు ఉంది అనేది దాని అర్థం. ఇది శ్రవణ్ కుమార్ చేసిన పని. ఇప్పుడు పక్క ఛానల్లో బీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తూ ఒకవేళ ఆ రోజు ఏమన్నా న్యూస్ టెలికాస్ట్ ఇది ఇలాంటిది ఇప్పుడు మేము నడిపింది, ఇది శ్రవణ్ కుమార్ గ్యాదర్ చేస్తాడు. పలానా బిగ్ టీవీలో పలానా అశోక్ అండ్ నాగరాజు వాళ్ళ బ్రేక్ చేశారు, దాన్ని నడిపారు, బిగ్ టీవీ ఛానల్ లో ఇదంతా బ్రేక్ చేసి మన బండారం, మన గుట్టంతా బయట పెట్టారు అన్న రిపోర్ట్ మొత్తం గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేసి కాసేపటికి ఈ శ్రవణ్ కుమార్ ప్రణీత్ కుమార్తో కలిసి అశోక్ది నాగరాజ్ది ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తారు, లేకపోతే బిగ్ టీవీ యాజమాన్యాన్ని ట్యాప్ చేసి ఆ తర్వాత బెదిరింపులకు గురి చేయటం, ఇబ్బందులకు గురి చేయటం, మాకు సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే వాటిని అడ్డుకోవటం, ఫైనాన్షియల్గా దెబ్బతి ఈ టైప్ ఆఫ్ వ్యవహారం అంతా కూడా ఇక్కడ జరిగేది. ఇక్కడ మేము ఊరికే మా ఛానల్ పేరు మమ్మల్ని పేర్లు ఎగ్జాంపుల్గా చెప్పాం. అట్లా ఆ టైప్లో అప్పట్లో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏమన్నా ఛానల్స్ పనిచేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా అనుకూలంగా లేకుండా విధానాలను తప్పుపడుతూ ఛానల్స్ టెలికాస్ట్ చేసిన ఆ సమాచారం అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఆ యాజమాన్యాల ఫోన్లు ట్యాప్ చేసి అదంతా విని ఆ మేనేజ్మెంట్ని బెదిరించడం, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటం, వాళ్ళకు అనుకూలంగా పనిచేసేలా చేయటం. సోషల్ మీడియాలో ఈవెన్ బీఆర్ఎస్ను తప్పుపట్టినా, అప్పటి ప్రభుత్వ పాలనను విమర్శించినా, ట్రోల్ చేసినా వాళ్ళని అరెస్ట్ చేయించడం, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, వాళ్ళ పర్సనల్ వ్యవహారాల్లోకి చొరబడి వాళ్ళని ఇబ్బందులు గురి చేయటం, ఇట్లా ఎన్నో దారుణాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగాయి. సో ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ పాత్ర అంటే ఐ న్యూస్ యజమాని శ్రవణ్ కుమార్ పాత్ర ఇందులో కీలకం. ఇక రెండోది, ఇప్పటి వరకు మనం బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
ఇబ్బందులకు గురైనా లేకపోతే ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో ఎవరు ఫోన్లు ట్యాప్ చేసామో చెప్పారో వాళ్ళందరితో లైవ్లో టచ్ చేసాం. అట్లాగే బీఆర్ఎస్కి సంబంధించిన సొంత పార్టీ నేతలు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పాం కదా, అందులో షమీపూర్ రాజు అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్య, వాళ్ళిద్దరు ఫోన్లు కూడా ట్రై చేశాం. యాక్చువల్లీ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే మాత్రమే తీసుకున్నారు, బీజేపీ వాళ్ళే తీసుకున్నారు అనుకోదు వీక్షకులు. మేము షమీపూర్ రాజుకి ట్రై చేసాం మా టీం, అండ్ టీ రాజయ్య కూడా ట్రై చేసాం. మీ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కదా, వాటి మీద మీరు ఏమంటారు అన్నప్పుడు షమీపూర్ రాజు, టీ రాజయ్య ఇద్దరు కూడా లైవ్లోకి వస్తాం, బిగ్ టీవీ లైవ్లోకి వచ్చి మాట్లాడతాం. అది ఖండిస్తారా, విభేదిస్తారా, లేకపోతే నిజమేనా అనుకుంటారా, షాక్ గురవుతారో, మనోవేదనకు గురవుతారో వాళ్ళ ఇష్టం. వస్తామని చెప్పారు మా టీం మాట్లాడినప్పుడు. ఇద్దరు కూడా రాజయ్య వస్తా అన్నారు, షమీపూర్ రాజు వస్తా ఉన్నారు. తీరా లైన్ కలిపేటప్పుడు టైంకి మరి వాళ్ళకి ఏమైనా వాళ్ళ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి నువ్వు మాట్లాడొద్దని. సో మరి ఎందుకో తెలియదు, సడన్గా వాళ్ళు అయితే ఫోన్ ఎత్తడం మానేశారు. రాజయ్య గారు లైవ్లో చూస్తూ ఉంటారు బహుశా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం కాబట్టి మన గురించి ఏం చెప్తున్నారని వాళ్ళు కూడా చూస్తుంటారు. రాజు గారు వచ్చి ఉంటే మీ వాదన వినిపించుంటే అది ఖండించండి, లేకపోతే ఓకే అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, ఆశ్చర్యానికి గురవుతారు, ఏదో ఒకటి మీ వాదన ఏదో ఒక ఫీల్ అవ్వండి, ఏదో ఒక ఫీల్ అయ్యి ఇక్కడ చెప్పుంటే బాగుండేది, జనాలకు కాస్త అర్థమై ఉండేది. ముందు మీరు మాట్లాడుతూ అన్నారు, ఆ తర్వాత రాలేదు. రాజయ్య గారు ముందు లైవ్లోకి